సో మీకున్న కండిషన్కి వాకింగ్ చేస్తే చాలా మంచిదండి. హోల్డ్ ఆన్ గురుగారు, ప్రతి డాక్టర్ వాకింగ్ చేయమని చెప్తారండి. అసలు నాకు టైం లేదండి, వాకింగ్ ఎందుకు చేయాలి? మన బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అనే ఒక ఏరియా ఉంటుంది. అది మన బాడీకి టేప్ రికార్డర్ లాగా, మనం డైలీ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా అది రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో వాకింగ్ చేసే ఏమొద్దంటే హిప్పో క్యాంపస్ సైజ్ అనేది పెరుగుతుంది. బాడీలో బ్రెయిన్లో BDNF అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. సో దానివల్ల నర్వ్ సెల్స్ అనేవి గ్రో అయ్యి ఓవరాల్ బ్రెయిన్ సైజ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకోటి సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్స్. సో వాకింగ్ చేయడం వల్ల ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాకింగ్ చేయడం వల్ల ఏజ్తో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ డ్రాస్టిక్గా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు 80-year-old అని తీసుకోండి. 80 సంవత్సరాల ఇద్దరు పెద్ద మనుషులు, ఒకరు 2 km/hతో వాక్ చేస్తారు, ఇంకొకరు 5 km/hతో వాక్ చేస్తారు. సో 2 km/hతో వాక్ చేసే అతను 90 years రీచ్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ 10%. అదే 5 km/h వాక్ చేసే అతను 90 years రీచ్ అయ్యే ఛాన్సెస్ 84%. అంటే ఇప్పటి నుంచి వాకింగ్ చేస్తే ఆ ఏజ్లో కూడా ఫాస్ట్గా వాకింగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు లాంగివిటీ అనేది పెరుగుతుంది. అండ్ వాకింగ్కి యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే ఇంకేంటి, ఎక్కువ రోజులు జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.